అయ్యర్క కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వకమైన నమస్కారాలు. నేను మీ డాక్టర్ పెద్దల రాజశేఖర్, జాతీయ ప్రధాన కార్యదర్శి, అఖిల భారత అయ్యర్క సంక్షేమ సంఘం. ఈరోజు ముఖ్యంగా మీ ముందుకు రావడానికి గల కారణం, తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి మన అయ్యర్క సామాజిక వర్గ కుటుంబ సభ్యులు విద్య, ఉద్యోగ, సామాజికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు అని ప్రతిరోజు వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఫోన్ కాల్స్ని మనం రోజు చూస్తున్నాం. వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి బీసీ సర్టిఫికెట్లు లేక ఇబ్బంది పడుతున్నామండి, మాకేదో చేయండి అని అడుగుతున్నారు. దీనికి పరిష్కారం కోసమే మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరం కూడా ఉత్తరాంధ్ర ప్రజల ప్రాంతంలో మన ఏరక సామాజిక వర్గం అధికంగా ఉన్నాం. కానీ బ్రతుకు తెరువు రీత్యా, కొద్దిగా ఉద్యోగ రీత్యా లేదా ఇతర కారణాల రీత్యా అందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో స్థిరపడడం కొంతకాలం జరిగింది. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్ జిల్లాలలో ఆనాటి కలిసి ఉండే రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉండేవారు. అది తెలంగాణ విడిపోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి అధికంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మన వాళ్ళు నివసిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి 5 జిల్లాలు, అక్కడ 55 మండలాలు ఉన్నాయి. సో అందులో నివసిస్తున్న, అక్కడ ఉంటున్నటువంటి మన ఏరక సామాజిక వర్గంలో ఉన్నటువంటి పిల్లలు చదువుకోవడానికి తల్లిదండ్రులు ఇక్కడేదో చదువు చదివి, ఇక్కడ చదువుకున్న చదువు ఆధారంగా అక్కడికి ఉద్యోగ రీత్యా అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు. ఏదో చిన్న చిన్న బతుకు తెరువు కోసం, ఒక సామాజికంగా బతకడం కోసం. వారి పిల్లల స్థాయికి వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ అక్కడ అమలు కాకపోవడం, అక్కడ తెలంగాణ రాష్ట్రంలో చాలామంది బీసీలను ఉంచడము, తీసేయడం జరిగినప్పుడు మన యొక్క కృషి ఫలితంగా మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కూడా అయ్యర్క సామాజిక వర్గాన్ని బీసీడీగా కొనసాగిస్తూ ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు. అది మనకి ఎంతో కృతజ్ఞతాపరమైనటువంటి ప్రభుత్వానికి ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లో గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల మనం అయితే బతుకు తెరువు కోసం వెళ్ళి ఎక్కడైతే ఉద్యోగాలు చేసుకొని జీవనోపాధి ఇస్తున్నామో, మనకున్న తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలలో మన అయ్యర్క సామాజిక వర్గం వాళ్ళు 700 పైబడి మాత్రమే కుటుంబాలు అక్కడ నివాసయోగ్యం కలిగి ఉన్నారని, సుమారుగా 2200 పైబడి మన యొక్క జనాభా అక్కడ అయ్యర్క బీసీడీలు ఉన్నారని చెప్పి సర్వేలు చెప్తున్నాయి. ఇప్పుడు ఈ పరిస్థితులలో అధిక శాతం మంది హైదరాబాద్లోనే ఉన్నటువంటి 5 జిల్లాల్లో 55 మండలాల్లో ఉండుంటారు. ఇక్కడ తెలంగాణలో, ఖమ్మంలో కంటే అక్కడ ఎక్కువ ఉండి ఉంటారు. సో వీళ్ళకి బీసీ సర్టిఫికెట్లు అందటం లేదు. సో అందటం లేదు కాబట్టి మనం ఒక సర్వే చేయాలి అని మనం అనుకుంటున్నాం. అది ఏంటంటే, ఎవరైతే ఇప్పుడు 700 కుటుంబాలు అక్కడ ఉన్నాయో, ఈ 2000 మంది పైబడి జనాభా ఉన్నారో, వారందరికీ కూడా అఖిల భారత అయ్యర్క సంక్షేమ సంఘం ద్వారా వెబ్సైట్ లింక్ ద్వారా వారందరికీ కూడా మన మెంబర్షిప్ విధంగా వాళ్ళందరూ కూడా ఎన్రోల్ చేస్తున్నాం. అంటే ఎవరు ఏ జిల్లాలలో, ఏ మండలంలో, ఎక్కడ ఏ ప్రాంతంలో నివసిస్తున్నారో, ఏ ఇంటి పేర్ల వారు అక్కడ నివసిస్తున్నారో మనకి తెలిసినట్టయితే ఆ యొక్క క్లియర్ డేటాను తీసుకుని ఆ డేటా ఆధారంగా మనం ప్రభుత్వానికి, అయ్యా మా యొక్క అయ్యర్క సామాజిక వర్గంలో ఉన్నవారు చాలా అతి తక్కువ జనాభా వారు మీ రాష్ట్రంలో ఉన్నారు, వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వడంలో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, అటువంటి సామాజిక వర్గంలో కొన్ని జిల్లాలకు పరిమితం చేయడం వల్ల వాళ్ళందరికీ విద్యా ఉద్యోగాలకి దూరం అయిపోతున్నారు, వీరు ఈ ప్రాంతాల్లో, ఈ మండలాల్లో నివసిస్తున్నారు, ఈ మండలాల్లో కూడా బీసీ-డి సర్టిఫికెట్లను ఇష్యూ అయ్యేలాగా, ఓబీసీ సర్టిఫికెట్లు ఇష్యూ అయ్యేలాగా జీవో ఇవ్వండి అని మన ప్రభుత్వాన్ని కోరడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ఇంటి పేర్ల వారు ఏ మండలాలు, ఏ జిల్లాలలో నివసిస్తున్నారో ఆ క్లియర్ డేటా సేకరించడం కోసం మీ అందరికీ కూడా ఆ మెంబర్షిప్ ఫామ్స్లో మన అఖిల భారత అయ్యర్క సంక్షేమ సంఘం అయ్యర్క కమ్యూనిటీ వెబ్సైట్లో మీకు పొందపరుస్తున్నాం. అందరూ ఈ రోజుల్లో చదువుకునే పిల్లలే కాబట్టి ఆ యొక్క ఫామ్స్ ఫిల్ చేసి మీ ఇంటి పేరు, మీ ఇంటి అడ్రస్ అవన్నీ కూడా ఎంతమంది సభ్యులు ఉన్నారో పంపించినట్టయితే ఆ డేటాను పట్టుకొని మన ప్రభుత్వాన్ని కోరడానికి ఉంటుంది. భవిష్యత్తులో మన పిల్లల విద్యా ఉద్యోగ అవకాశాల కోసం రిజర్వేషన్లు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న బీసీ సర్టిఫికేట్ తీసుకెళ్ళి ఆ తెలంగాణలో చూపించినట్టయితే అది నాన్ లోకల్ కింద అవుతుంది, మీకు రిజర్వేషన్ కోటా తగ్గిపోతుంది, ఇబ్బంది కలుగుతుంది. సో కాబట్టి చాలామంది పేరెంట్స్ ఇప్పుడు మళ్ళీ సెకండ్ విద్యాభ్యాసాలు ఇప్పుడు జూన్ నుంచి జూలై నుంచి అడ్మిషన్ స్టార్ట్ అవుతాయి. వాళ్ళందరూ ఇప్పటికి సమస్య గుర్తొస్తుంది. మళ్ళీ ఒక సంవత్సరం పాటు మర్చిపోతారు. మళ్ళీ సంవత్సరం పోయిన తర్వాత మళ్ళీ కొత్త తరం, మళ్ళీ 8వ తరగతి పాస్ అయ్యి 10కి వెళ్ళేవాళ్ళు, లేదా 10కి నుంచి ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పుడు మీ సర్టిఫికెట్స్, మీ రిజర్వేషన్స్, ఎంసెట్ కోసం, నీట్ కోసం, లేదా ఇతర అడ్వాన్స్ కోర్సెస్ చదవడం కోసం అడిగినప్పుడు సార్ మాకు సర్టిఫికెట్ రాలేదని అంటున్నారు. సో అప్పటికప్పుడు తడుకునే బదులు మన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక కానీ ఇప్పటి నుంచి మనం చేసినట్టయితే అతి కొద్ది రోజుల్లోనూ, సంవత్సరాల్లోనూ మన రాష్ట్రం అంతా, తెలంగాణ రాష్ట్రం అంతా బీసీ వచ్చేలా ప్రయత్నం చేద్దామని సవినయంగా కోరుకుంటూ, దీనికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని, ఒక్కరికి తెలిసిన విషయాన్ని 10 మంది తెలంగాణలో ఉన్న 700 కుటుంబాలకు, 2000 మంది జనాభాకు ఇప్పుడున్నటువంటి సెన్సస్ ప్రకారం తెలుస్తుంది. అది భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశం ఉంది. కొంతమంది తెలియక తప్పు చెప్పు ఉండొచ్చు, కొంతమంది తెలియక ఆ విషయాన్ని మీ ఇంతకుముందే వీడియోలలో మీకు తెలియపరుచున్నాం.
మన సెన్సస్ ఇప్పుడు కూడా 2027 జనాభా ప్రాతిపదిక తీయడానికి కోసం జనాభా లెక్క అప్పుడు కూడా చెప్పేటప్పుడు మాది అయ్యరక బీసీడీ ఓబీసీ అని మీరు ఖచ్చితంగా చెప్పగలిగినట్టయితే మన జనాభా ఎంత, మన రిజర్వేషన్ ఎంత, మన తాలూకా అన్నీ కూడా తెలుస్తాయని మీకు తెలియపరుస్తూ ప్రతి ఒక్కరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అయ్యరక సామాజిక వర్గ ప్రజలందరూ కూడా మేము పంపించినటువంటి లింక్ ఆధారంగా అందులో మీ యొక్క పేరును, మీ ఇంటి పేరును, మీరు ఉంటున్న అడ్రస్ను ఎన్రోల్ చేసుకుని మీరు ఎవరు ఎక్కడ ఎంతమంది ఉన్నారో తెలిస్తే దాని ప్రకారం రిజర్వేషన్స్ను ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయగలమని సవినయంగా తెలియజేసుకుంటూ దీనికి ప్రతి ఒక్కరు అన్ని ప్రాంతీయ రాష్ట్ర జాతీయ సంఘాలు మీకు తెలిసిన ప్రతి కుటుంబ సభ్యులు ఒకరికొకరు తెలియపరచుకోవాల్సిందిగా సవినయంగా తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.